సో ఈ ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఈ వీడియోలో పొలిటికల్ క్రిటిక్ రిలీజ్ చేసిన ఒక సర్వే రిపోర్ట్ చూద్దాం. వీళ్ళు ఇది మే 11 ఇచ్చారనమాట. అంటే మే 11 వరకు చేసిన పోల్ సర్వే రిపోర్ట్ అనమాట. సో వీళ్ళు పర్సంటేజ్ కూడా ఇచ్చారు, అది చూద్దాం. ఫస్ట్ పర్సంటేజ్ చూద్దాం, తర్వాత సీట్లు. అదర్స్ 3%, కాంగ్రెస్ 2.20%, టీడీపీ, బీజేపీ, జనసేన 44.60%, వైఎస్ఆర్సీపీ 50.20%. ఇది ఇచ్చారు. దీని ప్రకారం చూసుకుంటే అదర్స్ 3%తో 0 సీట్లు, కాంగ్రెస్ 2.20% వచ్చినా కూడా 0 సీట్లు. తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన అంటే వాళ్ళ కూటమికి వచ్చిన ఓటు షేర్ వచ్చేసరికి 44.60%. దాని ప్రకారం చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీకి వచ్చేసరికి 44 నుండి 54 సీట్లు ఇచ్చాడు. వైఎస్ఆర్సీపీకి 50.20%తో 121 నుండి 131 సీట్లు ఇచ్చారనమాట. మళ్ళీ దీని ప్రకారం చూసుకుంటే 2024లో వైఎస్ఆర్సీపీ రీఎలెక్ట్ అయింది. బట్ స్ట్రాంగ్గా అలయన్స్గా వచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేనకైతే 44 నుండి 54 సీట్లు ఇచ్చారు. బట్ ఇక్కడ వచ్చేసరికి రూరల్ అండ్ ఫీమేల్ ఓటర్స్ వచ్చేసరికి మేజర్ రోల్ తీసుకున్నారు ఈ ఎన్నికల్లో. ఇక్కడ వచ్చేసరికి టీడీపీకి ఇంకో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, కూటమి అన్నారు కదా, ఎప్పుడైతే కాపు కమ్యూనిటీ ఓటు టీడీపీకి షిఫ్ట్ అవుతుందన్నప్పుడు టీడీపీకి ట్రెడిషనల్ ఓట్ షేర్గా ఉన్న బీజేపీ చిన్నగా స్ప్లిట్ అయ్యి మళ్ళీ వైసీపీ వైపుకి టర్న్ అయిందనమాట. ఇందువల్ల ఓట్ పర్సంటేజ్ పెరిగినా, జగన్కి ఓట్ షేర్ పెరిగినా, వాళ్ళకి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీ ఎక్కువ అనుకున్నారో దాంతోపాటు బీసీ ఓట్లు కూడా కలవటం వల్ల వాళ్ళకి అంత స్వింగ్ అన్ని ఓట్ షేర్ కానీ సీట్లు కానీ రావడానికి అది ఒక మెయిన్ రీజన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ట్రెడిషనల్ ఓటుగా భావించే టీడీపీ బీసీ ఓటుని అయితే వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఈ సర్వే రిపోర్ట్. ఓవరాల్గా వచ్చేసరికి ఈ సర్వేలో మళ్ళీ జగనే అధికారంలోకి వస్తున్నాడనేది ఈ సర్వేలో మెన్షన్ చేశారు.